పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పటివరకు పెట్రోల్ డీజిల్ ధరల మీద కనిపించలేదు. అయితే ఇప్పుడు మోతకు రంగం సిద్ధమైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎదుర్కొంటున్న సంక్షోభం దేశంలో ఇంధన ధరల పెంపుపై ఆందోళన క్రియేట్ చేస్తోంది. అసలేం జరుగుతోంది? కేంద్రం మీద చమురు కంపెనీలు తీసుకువస్తున్న ఒత్తిడి ఏంటి? ఎందుకు? మే 15కు ముందు జరగబోయేది ఏంటి? వాహనదారులకు భారీ షాక్ తగలబోతోందా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయా? కేంద్రంపై చమురు కంపెనీల ఒత్తిడి, నెలకు దాదాపు 30,000 కోట్ల నష్టం. పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధర పెరుగుతుందా? మే 15కు ముందు అసలేం జరగబోతోంది? ధరల మోతే నిజం అయితే పరిణామాలేంటి? పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచంలో ప్రతి దేశం మీద కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధి దగ్గర పరిణామాలతో దేశాలన్నీ వణికిపోతున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ను అమెరికా, ఇరాన్ క్లోజ్ చేయడంతో సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం కనిపిస్తోంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు కొండెక్కి కూర్చున్న భారత్లో ఇప్పటి వరకు ఇంధన ధరలను పెంచలేదు. ప్రభుత్వ చమురు సంస్థలు నెలకు 30,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. లీటరు పెట్రోల్పై 18 రూపాయలు, డీజిల్పై 25 రూపాయలు నష్టం వస్తున్నా సామాన్యులపై భారం పడకుండా కేంద్రం పన్నులు తగ్గించి కంపెనీలను కంట్రోల్ చేస్తోంది. అయితే ఈ ఆర్థిక భారం చమురు రంగ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానాన్ని నిరవధికంగా కొనసాగించడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్స్ కు కారణం అవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం నిలకడగానే ఉన్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలే కాదు, బ్రిటన్, జపాన్ లాంటి సంపన్న దేశాల్లోనూ ఇంధన ధరలు 20 నుంచి 30% వరకు పెరిగాయి. భారత్లో పరిస్థితి భిన్నంగా ఉంది. దీని వెనక ప్రభుత్వ చమురు రంగ సంస్థలు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధర బ్యారెల్కు $70 నుంచి ఏకంగా $120 వరకు పెరిగింది. హర్ముజ్ నుంచి రవాణాకు అంతరాయం కలగడం ప్రపంచ ఇంధన చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభంగా నిపుణులు చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే పెట్రోల్ బంకుల్లో ధరలు పెరగాలి. కానీ దేశీయంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నష్టాలను భరిస్తూ పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. లీటరు పెట్రోల్పై 18, డీజిల్పై 25 రూపాయల వరకు నష్టపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకు దాదాపు 700 నుంచి 1000 కోట్ల నష్టాన్ని కంపెనీలు భరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా తన వంతుగా ఎక్సైజ్ సుంకాలను తగ్గించి కొంత భారాన్ని మోస్తోంది. పెట్రోల్, డీజిల్పై 10 రూపాయల పన్నును తగ్గించడం ద్వారా నెలకు 14,000 కోట్ల ఆదాయాన్ని వదులుకుంది. లేదంటే కంపెనీల నష్టం నెలకు 60,000 కోట్లు దాటేది. ఈ భారీ నష్టాల ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. ఆయిల్ కంపెనీల షేర్లు కుప్పకూలుతూ ఉండడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. భారీ ఆర్థిక ఒత్తిడిని భరిస్తున్న చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి. మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చర్చించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యుద్ధం ప్రభావంతో చమురు కంపెనీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆదాయం తగ్గి ధరల నియంత్రణ విషయంలో వెసులుబాటు కోల్పోతోన్న సర్కార్ ఏం చేయబోతోందనేది ఆసక్తి రేపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఖాయమా? అదే నిజమైతే ఎంత పెరిగే ఛాన్స్ ఉంది? కేంద్రం ముందున్న సవాళ్లేంటి?
పెట్రోల్, డీజిల్ పై భారాన్ని ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు భరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో ధరల సవరణ తప్పదని అధికారులు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ధరల పెరుగుదలకు ఆమోదం లభిస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 4 నుంచి 5 రూపాయల వరకు పెరగవచ్చని తెలుస్తోంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. 2022 తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి భారీ ధరల పెంపు కావచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీ భారం కూడా ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఒకవేళ యుద్ధం ఆగిపోయి కాల్పుల విరమణ ప్రకటించినా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరీకరణకు రావడానికి కనీసం 4 నెలల సమయం పడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా నిత్యావసర వస్తువులపై పడుతుంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ఇతర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. ప్రస్తుతం దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం 3.4% ఉన్నప్పటికీ ఇంధన ధరలు పెంచితే అది రవాణా రంగంపై ప్రభావం చూపి తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. చమురు చిక్కుముడిని విప్పడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్ వంటి సంస్థల మాజీ అధిపతులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చమురు కంపెనీలు తమ ఉనికిని కాపాడుకోవాలన్నా, భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టాలన్నా వాటి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండాలి. బలహీనమైన ఆర్థిక స్థితిలో కంపెనీలు ముందుకు సాగలేవు. వినియోగదారులపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండేందుకు ప్రతిరోజు స్వల్ప మొత్తంలో ధరలను పెంచడం లాంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషించాల్సిన అవసరం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇకటు మార్కెట్ నిపుణులు, ఆర్థికవేత్తలు మే 15న వచ్చే అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.